వేములవాడ పట్టణంలోని వాణి విద్యాలయం హై స్కూల్లో సైన్స్ ఫేర్ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు వివిధ రకాల సైన్స్ పరికరాలను ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రూరల్ ఎంఈఓ కిషన్, ఈఎన్టీ స్పెషలిస్టు వెంకట్ హాజరై విద్యార్థులు ప్రదర్శించిన సైన్స్ పరికరాలను సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చదువుతో పాటు సైన్స్ పై విద్యార్థుల అవగాహన పెంపొందించుకోవాలని, సైన్స్ కార్యక్రమాలలో పాల్గొనడం సంతోషంగా ఉందని అన్నారు. సైన్స్ ఫేర్ కార్యక్రమం నిర్వహించిన స్కూల్ యాజమాన్యాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో కరెస్పాండెంట్ బద్దం అనంతరెడ్డి, డైరెక్టర్ పిల్లి మహేష్, ప్రిన్సిపల్ బత్తిని రాము, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. Essay competition, drawing competition, speech competition and quiz competition are conducted and appreciated the winners with prizes. Today our school management conducted science fair competition. Like Bonalu. Some This is our India in Christianity's festival. Speaking with has put your call on. అనంతరెడ్డి సార్ అన్న, వాణి విద్యాలయం అన్న ఒక నమ్మకం పేరెంట్స్. ఇలాంటి నమ్మకము ఈ పోటీ ప్రపంచంలో, ఈ వేములవాడలో ఇంత దిగ్విజయంగా నైతిక విలువలతో, శాస్త్రీయ దృక్పథంతో ఎలాంటి ఆటుపోట్లనైనా తట్టుకొని కష్టాన్ని తన దగ్గర ఉంచుకొని పిల్లలను దేవులుగా భావించి పాఠశాలను దేవాలయంగా భావిస్తున్న ఈ స్టాఫ్ అందరూ పిల్లల కోసం శ్రమించే తత్వానికి నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, నా యొక్క చిన్నారులు, నా యొక్క పిల్లలు, ఎందుకంటే మా కడుపున పుట్టిన పిల్లలే మా పిల్లలు అని మేము అనుకుంటాము. ఎలా అనుకుంటామో మా పాఠశాలకు వచ్చే ప్రతి పిల్లవాడు కూడా మా పిల్లవాళ్ళలాగానే ట్రీట్ చేస్తున్న బాధ్యతతో మేము ఉంటాం. కాబట్టి ఇలాంటి నైతిక విలువలతో ఉన్న ఈ స్కూల్కి, అలాగే ఇంతటి మంచి శాస్త్రీయత, సాంప్రదాయాలు, ఎథిక్స్తో నడుస్తున్న ఈ స్కూల్కి ఎల్లప్పుడూ ఇలాగే మా అండదండలు, మా యొక్క కోఆపరేషన్ ఉంటుంది. పిల్లలు కూడా నేను చెప్తున్నాను, ఇక్కడికి వస్తే నాకు చాలా బాగా అనిపించింది. నన్ను ఇన్వైట్ చేసినాను. మీరందరూ కూడా మంచి హోదాలకు వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. ఎట్టి పరిస్థితులలో చదువును డివియేట్ కావద్దు. ఏ పరిస్థితి ఎదురైనా చదువు అనేది మనల్ని నిలబెడుతుంది. ఆ చదువును ఎట్టి పరిస్థితులలో మనం వదలద్దు. గురువును అంతకంటే ముందుగా మనం దొరకబట్టుకోవాలి. ఈ గురువు దొరికింది అనంటే మనము చదువు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇక్కడ చదువుతున్న పిల్లలందరూ కూడా కరెక్ట్గా దొరకబట్టుకున్నారని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మనం స్కూల్స్లో ఈ సైన్స్ ఫేర్స్ అనేవి ఎంత ఇంపార్టెంట్ అంటే, దీస్ ఆర్ ద ప్లేసెస్ ఫ్రమ్ వేర్ వి గెట్ లాట్స్ ఆఫ్ ఒక అబ్దుల్ కలాం గారు కానివ్వండి, పెద్ద పెద్ద సైంటిస్టులు ఎక్కడి నుంచి వచ్చారంటే ఈ స్కూల్ సైన్స్ ఫేర్స్లో వాళ్ళ టీచర్స్ ఒక ప్రోత్సాహం వల్లే వచ్చారు. సో ఐ థ్యాంక్ ఆల్ ద టీచర్స్ అండ్ మేనేజ్మెంట్. స్టూడెంట్స్లో ఇంట్రెస్ట్ బయటకు తీసుకొచ్చి ఏదో చెయ్యాలి, ఇది ఇలా చేస్తే ఎలా ఉంటుంది, నిన్నటి వరకు ఇలా చేసేవాళ్ళు ఈరోజు ఇలా చేస్తే ఆ వర్క్ ఇంకా ఈజీ అవుతుంది, ఇట్ విల్ బి సింపుల్ అండ్ ఈవెన్ బెటర్. దానికి స్టూడెంట్స్కి ఆ ఐడియాస్ని ఇంక్రీజ్ చేయడం కానివ్వండి,
అది ఎలా ఇంప్లిమెంట్ చేయాలని కానివ్వండి, మన టీచర్స్ హెల్ప్ లేకుండా ఇది అవ్వదు. ఈరోజు ఒక డాక్టర్గా నేను మీ ముందు నిలబడినా దట్ ఈస్ ఆ టీచర్స్. నాకు మా టీచర్లు ఇలా చదువుకో, ఇలా చెయ్యి, ఇలా అడిగితే నువ్వు ఇలా ఇంప్రూవ్ అవుతావు చెప్తారు. అండ్ నేను కూడా ఒక సైన్స్ ఫేర్లో పార్టిసిపేట్ చేసినప్పుడే నాకు ప్రైజ్ వచ్చినప్పుడు అర్థమైందా దీనికి ఇంత ఇంపార్టెన్స్ ఉంటుందా అని. ఆ ప్రోగ్రాంలో నేను అయిన తర్వాత పార్టిసిపేట్ చేసి విన్ అయినప్పుడు నన్ను కూడా స్టేజ్ మీద పిలిచారు. పిలిచినప్పుడు సార్లగా ఆ రోజు డిఓ గారు ఉండే, ఆ రోజు ఆయన అన్నారనమాట, నీది మంచి కాన్సెప్ట్ బాగుంది, అంతా బాగుంది, నెక్స్ట్ టైం నువ్వు మేము కూర్చున్న సీట్లో కూర్చోవాలంటే నువ్వు ఇంకొంచెం బాగా చదువుకోవాలి. ఐదర్ డాక్టర్ సైంటిస్ట్ నువ్వు అయ్యి మా దగ్గరికి కనిపిస్తే నెక్స్ట్ టైం నువ్వు ఈ ప్లేస్లో ఉంటావు, మేము అందరినీ నా ముందు నుంచి చూస్తామన్నారు. ప్రాబబ్లీ దట్ అదొక సీడ్ అనమాట, ఇంప్రూవ్ అవ్వాలి లైఫ్లో. సో మీ అందరికి ఒక మాట షార్ట్గా చెప్తాను. లెర్న్ థింగ్స్ ఫ్రమ్ యువర్ టీచర్స్, ఇంప్రూవ్ యువర్ లైఫ్ విత్ సైన్స్, and then go to a higher standard. India ఇప్పుడు చాలా విషయాల్లో we are almost in the top of the world. సో దానికి రేపొద్దున మనం ఇంకా బెటర్ కావాలంటే మీ అందరి నాలెడ్జెస్ ఆర్ మోర్ ఇంపార్టెంట్. మా జనరేషన్ ఇస్ ఓవర్, మా నాలెడ్జ్ అయిపోయింది. సో మీ తెలివితేటలు మా అందరికీ చాలా అవసరం. యూ కెన్ మేక్ థింగ్స్ ఈజీ ఫర్ us. Try to learn you can learn many things from your teachers, and then you can teach many things for the coming generations. So use your knowledge for a good purpose. పనికి వచ్చేట్టుగా వాడాలి. థ్యాంక్ యూ. విద్యార్థులందరూ దాదాపుగా 20 రోజుల నుండి ఎంతో కష్టపడి ఎన్నిసార్లు తన ప్రాజెక్టు వర్క్స్ ఎన్నోసార్లు ప్రాబ్లం అయ్యి ఎన్నోసార్లు ఖరాబ్ అయినవి అయినప్పుడు కూడా మేమంటూ ఉన్నాం సార్, మేము చేస్తాం. మాలో ఉన్న ప్రతిభను మీరందరూ మా పేరెంట్స్ కానీ మన బయట విద్యాలయాలు కానీ తెలియజేయాలనే ఉద్దేశంతో మా పిల్లలందరూ చాలా చక్కగా ఎంతో ఉత్సాహంగా ఎంతో ఆనందంతో ఈ 15 కష్టపడి ఈరోజు వాళ్ళ యొక్క ప్రోగ్రామ్ని ఇంత సక్సెస్గా తయారు చేశారు. ఇదే విధంగా మా విద్యార్థులందరికీ మరొకసారి మనస్ఫూర్తిగా నా యొక్క అభినందనలు తెలియజేస్తూ వచ్చిన పేరెంట్స్ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఎందుకోసం అంటే మీరు ఇంత కష్టపడి చూడడానికి ఎంతో కళ్ళ విందుగా ఉంది. పిల్లలందరూ తయారు చేసినటువంటి ఈ ప్రాజెక్ట్స్ చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు పెద్ద స్కూలు చిన్న స్కూల్ అని కాకుండా అనంతరెడ్డి సార్ వీళ్ళని ఇట్లా ప్రోత్సహించడం నాకు కూడా ఎంతో సంతోషంగా ఉంది. మన పిల్లలు డెవలప్ కావడానికి మనం 50% మన ప్రయత్నం తల్లిదండ్రులు ఉన్నా ఇంకో 50% తీసుకొచ్చి మనం టీచర్ దగ్గర అప్పచెప్పిన వాళ్ళని తీర్చిదిద్దే క్రమంలో వాళ్ళు ఎంతో కష్టపడుతున్నారు అనేది మనకి ఈరోజు చూస్తే కనబడుతుంది. అది నాకు ఎంతో సంతోషంగా అనిపిస్తుంది. ప్రతి పిల్లవాడు ఒక ఎక్స్పెరిమెంట్ చేయడానికి ఎన్ని రోజులు కష్టపడ్డాడు. కాబట్టి ఇట్లనే అనంతరెడ్డి సార్ గారిని తెలియజేసుకున్న ఒక చిన్న వినపం, పిల్లల్ని ఇలాగే ఎంకరేజ్ చేస్తూ ఇంకా ఎన్నో విషయాలు గొప్ప వాళ్ళు ఇప్పుడు సార్ చెప్పినట్టు అబ్దుల్ కలాం గారి ఎట్లాంటి గొప్ప వాళ్ళ చరిత్రలు చదివే విధంగా పాఠ్యాంశాలతో పాటుగా గొప్ప వాళ్ళ చరిత్రలు ఇట్లాంటి సైన్స్ ఫేర్స్ ఎన్నో యాక్టివిటీస్లో పిల్లలందరినీ కాన్ఫిడెన్స్ పెంచే విధంగా తయారు చేయాలి. వాళ్ళపై వాళ్ళకు నమ్మకం కలిగిన రోజు వాళ్ళు ఏదైనా చేయగలుగుతామనే శక్తి వాళ్ళకు పిల్లలు మనం ఇప్పటి నుంచే బూస్టింగ్ ఇచ్చినట్టయితే తర్వాత ఈ పెరుగుతున్న టెక్నాలజీని తట్టుకొని బ్రతికే విధంగా వాళ్ళను మనం టీచర్స్ పాత్ర ఎక్కువ ఉంటుంది, దాంతోపాటు తల్లిదండ్రుల పాత్ర ఎక్కువ ఉంటుంది. టెక్నాలజీని అర్థం చేసుకుంటూ ఇంకా కూడా వాళ్ళ చదువులపై దృష్టి పెట్టుకుంటూ మంచి కార్యక్రమాలు చేయాలి. తల్లిదండ్రులకు మరియు టీచర్స్కు పేరు తీసుకురావాలి. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. Rainwater harvesting is a way to collect and store rainwater. It helps to save water for later use. Rainwater connected from roofs and stored tanks or pipes. These water can be used for watering, washing cars and many more. Rainwater harvesting the use of groundwater. It also helps to flooding, drinking, evidence. Rainwater is free from minerals. Thank you. Myself Nasegna.
myself Srikriti. We are from 9th standard from Vani Vidyalayam High School. Today's our project name is water detector. A water detector project detects the water and makes buzzer. We should have a alert and take the states which are dried outside. Let's try it how it works. The buzzers come, we should take the seeds which are dried outside. For example, when the water in the overhead tank overflows, detects its action by not only saving the water, also power. Benefits: proper drying of clothes, useful for farmers for giving an alarm to protect their crops. Thank you. Time from Sentinel. My project work is about protection of crops from animals. Protecting crops from animals using different methods to keep like goat, sheep, etc. It is important animals can eat large portion of food and damaging the plants, reducing the amount of food and that can be harvesting. It is important. Crop protection alarm is flexible to detect animals near crops and sound an alarm to scare them away, which in turn produce alarm.